ఈమె ఫేస్ చూపించట్లేదు నేను, ఎందుకంటే మ్యాటర్ చెప్తా చూడండి. రీసెంట్గా మేము చెరువు గట్టుకు వెళ్ళినాం. ఐ థింక్ అక్కడ మనం స్నానాలు చేసి దర్శనంకి అయితే వెళ్తాం కదా. ఐ థింక్ అక్కడ 4-5 మెంబర్స్ బొట్లు పెడుతురు. ఆల్రెడీ మేము వస్తుంటే ఒక ఆమె పెడతా అంటే మేము ఫ్రెష్ అప్ అయ్యాక పెట్టుకుంటాం అనేసి చెప్పినాము. ఈమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. ఆమె డైరెక్ట్ వచ్చేసి బొట్టు పెట్టింది, అందరికి పెట్టింది. పెట్టేంతసేపు స్మైల్ ఇచ్చుకుంటా మంచిగా మాట్లాడుకుంటా అసలు తేనె పూసిన వెన్నెలాగా, వెన్ననో తేనెనో ఏదో ఒకటి చేసి అయితే మంచిగా పెట్టింది. అందరికి పెట్టిన తర్వాతకి తలా 20 రూపీస్ అంట, 30 అంట. మేమైతే షాక్ అయి షేక్ అయినాం. ఇంత ఘోరంగా ఉన్నారంటే ఇక్కడ వీళ్ళైతే. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, వీళ్ళందరు గుంపు వాళ్ళే అనమాట. మీరు కూడా చెరువు గట్టికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మనీ ఎంత తీసుకుంటావమ్మా అని అడగండి. ఎందుకంటే మనం దేవుడి బొట్టు వద్దనలేం కాబట్టి. ఆ దేవుడి బొట్టో కాదో తెలియదు, కానీ మనం అయితే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫీల్ తోటి అయితే ఉంటాం కదా. సో ఇంకా మా మమ్మీ అయితే మనీ ఇస్తుంటే ఇచ్చేదాకా కూడా ఆగట్లేదు. ఇంకా నేను ఎంటర్ అయ్యి, ఏంది నువ్వు అసలు ఫస్ట్ మనీ అని అడిగినావా, ఫస్ట్ 10 రూపీసో 5 రూపీసో ఇస్తుంటే తీసుకోవచ్చు కదా, ఏంది ఇంతమందికి ఇవ్వాలా ఇప్పుడు మనీ అంటే. ఇక లాస్ట్కి నా మీదనే రివర్స్ అవుతుంది. నేనేమన్నా తక్కువదానా, నేను కూడా రివర్స్ కాగానే మూసుకొని 10 రూపీస్ తీసుకొని పోయింది. ఇప్పుడు అర్థమైంది కుంభమేళలో బొట్లు పెట్టి లక్షలు సంపాదించిరని అన్నారు కదా.